హాయ్, వెల్కమ్ టు శివగంగ టారో. హాయ్ అందరికీ, హలో ఎవ్రీవన్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందుగా మనం ఒక విషయం చెప్పుకుందాం. వీడియోస్ అయితే అందరికీ ఇంగ్లీష్లో వస్తున్నాయి కాబట్టి మీకు అక్కడ సెట్టింగ్ నొక్కండి. 3 డాట్స్ ఉంటాయి, అక్కడ సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్లోకి వెళ్తే లాంగ్వేజ్ అని ఉంటుంది, అక్కడ తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది. తెలుగులో కన్వర్ట్ చేసుకొని వీడియో వినండి. చాలామంది ఇంగ్లీష్లో వస్తుంది అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ కాల్స్ మెసేజ్లు అన్నీ వస్తున్నాయి. నాకు ఎవరిని కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇష్టం లేదు, ఇవ్వను. ఎవరి పర్సనల్ వాళ్ళది, అందుకని నేను ఫీడ్బ్యాక్లో పెట్టకుండా మీకు ఇలా చెప్తున్నాను వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓకేనా? ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదని తీసుకోండి, ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్ అనుకోండి, ఓకేనా? ఎప్పుడైనా రావచ్చు. మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది. ఎవరైనా చూడొచ్చు, ఆడవారు మగవారు ఎవరు చూసినా వర్తిస్తుంది, ఓకేనా? ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదు. అంటే మీకు ఇప్పుడు చూసేవారు ఎవరైనా పర్వాలేదండి. ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదు, మీకు ఖచ్చితంగా ఇది వీడియో వర్తిస్తుంది. ఒకవేళ ఇందులో మీకు ఈ వీడియోలో ఏమైనా కొన్ని కనెక్ట్ కాకపోతే, మీకు రిజనెక్ట్ అయితే, మీకు కొన్ని పాయింట్స్ మీకు కనెక్ట్ అయితేనే ఆ పాయింట్స్ మీవని తీసుకోండి. లేదా కనెక్ట్ కాలేకపోతే ఇది మీది కాదు అని అనుకోండి. లేదా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి అంతే. టైమ్లెస్ రీడింగ్ ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. మీకు రిజనెక్ట్ అయితే మాత్రం రిజనెక్ట్ అయిందని తీసుకోండి. కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అంటే ఏదైనా తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం తీసుకోండి. బలవంతం ఏమీ లేదండి. యువర్ విష్, అంటే మీ ఇష్టం. మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు, ఓకేనా? మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవటండి. మీకు ఇందులో రిజనెక్ట్ అయితే, మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? ఓకే, డివైన్ మనకి ఈరోజు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దాం. గట్లనే కంటెంట్ అయితే చెప్తాను, వినండి. మీ పర్సన్ ఎందుకు మారిపోయారు? మీ బంధం ఎందుకు ముందుకు సాగిపోతుందా? మీ బంధం ముందుకు సాగిపోతుందా? ఓకేనా? మీ బంధంలో మార్పులు అర్థమైందండి. మీ పర్సన్ ఎందుకు మారిపోయారా? మీ బంధం ముందుకు సాగుతుందా? మీ పర్సన్లో మార్పులు. గింతే అండి కంటెంట్. చూద్దాం మరి. యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. డివైన్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. చూసే యూనివర్స్కి ప్రతి ఒక్కరికి రిజల్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి రిజనెక్ట్ కావాలి. మా యూవర్స్కి మంచి మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్, మీరు ఇచ్చే మెసేజ్ బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది నాకు తెలిసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు, మనసు బాగాలేక కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆగస్ట్ వరకు రిలేషన్ బ్రేక్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరు బాధపడద్దు, అంతా మన మంచిగా అనుకోవాలి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయండి, ఓకేనా? చెడులో మంచిని వెతకండి, అప్పుడే మనం ముందుకెళ్తాము. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఈరోజు ఓడిపోయాను అని బాధపడద్దు. ఈరోజు ఓటమి రేపటికి గెలుపు, ఓకేనా? మీరు వేసుకున్న ఒక నాంది, ఓకేనా? అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే యూవర్స్, ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్, లైక్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్స్, లైక్స్ అవి ఆ డివైన్ అనేది మీకు ఒక మంచి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు సపోర్టింగ్ పక్కకు పెడితే, మీకు డివైన్ నుంచి, గాడ్ నుంచి ఆశీర్వాదం కావాలి అంటే డివైన్ ఇచ్చే మెసేజ్ కావచ్చు, ఆ పరమశివయ్య ఆశిష్యులు ఎంతమంది కావాలనుకుంటే అంతమంది లైక్ కామెంటు ఇవ్వండి. అంతే అండి ఆ పరమశివుడి గురించి కోరుకునేది, ఓకేనా? ఓకే, చూద్దాం మరి. ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. డివైన్ ఒకటి మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నా చూడండి. షఫల్ చేసేటప్పుడు కానీ, ఇలా కార్డ్స్ తీసే ముందు కానీ మీ పర్సన్ పేరు ఒక 3 సార్లు గట్టిగా తలుచుకోండి. వారి ముఖ చిత్రాన్ని, అంటే వారు ఎలా ఉంటారో మీకు తెలుసు, ఆ వారి రూపాన్ని, వారితో మీ పాజిటివ్గా, వారితో మీరు పాజిటివ్గా ఉన్నట్టు, ఓకేనా? అలా మీరు తలుచుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ కానీ, తన నేమ్ కానీ మీ దగ్గర
తన ఫేస్ కానీ ఒక మంచిగా తలుచుకుంటూ చూడండి. ఓకేనా? 3 టైమ్స్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ నేము, వాళ్ళ ఫేసు తలుచుకోండి. ఇలా కార్డ్స్ తీసినప్పుడు, షఫల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అట్లా తలుచుకుంటూ ఉండండి. అలా ధ్యానంలో ఉండి వారిపైన దృష్టి పెట్టి తలుచుకుంటూ ఉండండి. నేను చెప్పింది మీకు గుర్తుకుంది కదా? మీ పర్సన్ ఎందుకు మారిపోయారు, మీ బంధం ముందుకు సాగుతుందా లేదా, మీ బంధంలో ఉన్న మార్పులు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇది వచ్చిందండి. ఓకే, ఎలా వచ్చేస్తే కార్డ్స్ అలా చూస్తాను. చెప్పాను కదా అండి, ఏదైనా కానీ ఓకే ప్లీజ్, మీరు చూసే ఏదైనా కావచ్చు, పాజిటివ్గానే థింక్ చేయండి. నెగిటివ్గా అయితే అస్సలు థింక్ చేయకూడదు. ఓకేనా? కార్డ్స్ ఎలా వస్తే అలా పెట్టేస్తాను. ఏంది ఇలా వస్తుంది అనుకోవద్దు. ఓకేనా? హలో, సారీ, అందరికీ చెప్తున్నా, కరెక్ట్గా వినండి. మీ పర్సన్ ఎందుకు మారిపోయారు అని అంటే, ఇక్కడ ఒక్క 2 కార్డులను చూస్తే పూరా సమస్య అవుతుంది. మీ పర్సన్ మారిపోవడానికి గల కారణం ఇదే అండి. నేను మీ ముందే షఫల్ చేసి తీసాను. మీ పర్సన్ మారిపోవడానికి గల కారణం ఇదే. ఈ కార్డ్ ఏందా అనే కదా మీ ఉద్దేశం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మారిపోయారు అంటే ఇక్కడ మీ బంధం అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆల్రెడీ థర్డ్ పార్టీకి ఇలా బందీ అయిపోయారు. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఇలా బందీ అయిపోయారు. ఓకే, ఇలా బందీ అయిపోవడం జరిగింది. మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గరికి మూవ్ ఆన్ అయిపోయారు. అంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు కూడా. ఓకేనా? మీ పర్సన్లో వచ్చే మార్పులు చెప్తున్నాను. మీ పర్సన్ మారడానికి గల కారణాలు ఏంటంటే, ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీకి బందీ అయిపోయారు, ఆల్రెడీ మీ లైఫ్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకేనా? ఇక్కడ వెళ్ళడానికి జరిగే ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే 2 క్యారెక్టర్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మారిపోయారు. ఓకే, ఎందుకు మారిపోయారు? అక్కడ మీ పర్సన్ ఎందుకు మారిపోయారు అంటే నేను చెప్పాను కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వారికి థర్డ్ పార్టీకి ఏదైనా బంధం ఉండొచ్చు. ఆ బంధం వల్ల ఆ బంధం కోసం వాళ్ళు ఎలా అయినా ముందుకెళ్తారు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు తప్పదు, ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే మీ పర్సన్కి మీ పర్సన్ ఎందుకు మారిపోయారు అంటే అక్కడ ఏదో మీ పర్సన్కి ఏదో విలువైన అవసరాలు ఉన్నాయి, విలువైన బంధాల కోసం తను మారాల్సిన అవసరం వస్తుంది. మీ పర్సన్, ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎవరైనా మారాల్సిన అవసరం అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకి అయితే ఇంప్రెస్ అయ్యారు. ఓకేనా? ఇంప్రెస్ అయింది ఇక్కడ థర్డ్ పార్టీకి అండి, మీకు కాదు. ఓకేనా? థర్డ్ పార్టీకి ఇంప్రెస్ అయ్యారు. ఓకేనా? థర్డ్ పార్టీకి ఇంప్రెస్ అయ్యారు. థర్డ్ పార్టీని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు థర్డ్ పార్టీ కోసం. అంటే ఇంకా థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో ఉంది లేదని నేను చెప్పను. ఇన్ని రోజులు దూరమైన ఆ థర్డ్ పార్టీకి మళ్ళీ దగ్గర కావాలి అనుకుంటున్నారు. అర్థమవుతుందా అండి? ఇన్ని రోజులు దూరమైన ఆ పర్సన్, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, దూరం అయ్యారు. ఎన్ని రోజులని దూరం ఉంటాము? ఉండలేము. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, వాళ్ళ చుట్టూ దగ్గర ఉన్న సమస్యలే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీ పర్సన్కి దగ్గర కావడానికి గల కారణాలు ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, లేదంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశం, అంటే వారి మనుషుల నైజం, మనస్తత్వాలు,
అంటే ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్న నిజాలు సత్యాలు వాటన్నిటినీ తెలుసుకొని రియలైజేషన్ అయ్యి ఇంకా నేను ఇక్కడ ఉండడం దేనికి అని అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. థర్డ్ పార్టీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందంటే, ఇక నేను ఈ బంధంలో ఉండడం అనవసరం, ఈ బంధంలో ఉండడం కంటే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళడం మంచిది అని చెప్పేసి అక్కడ థర్డ్ పార్టీ అనుకుంటుంది. థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ని స్పై చేస్తుంది. ఓకేనా? మీ పర్సన్కి ఇంప్రెస్ అయ్యేది, థర్డ్ పార్టీ ఇంప్రెస్ అయ్యింది, మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ కోసం ఇంప్రెస్ అయ్యారు. ఓకేనా? మీ పర్సన్ థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్ని స్పై చేస్తుంది. మీ పర్సన్ స్పై చేయట్లేదు, థర్డ్ పార్టీనే మీ పర్సన్ని స్పై చేస్తుంది. ఎందుకు అంటే ఇన్ని రోజులు తను ఎలా ఉంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఇన్ని రోజులు ఏం కోల్పోయింది ఏంటి, గడిచిన కాలం తిరిగి రాదు, వ్యర్థమైన కాలం నాశనం అవుతుంది అని చెప్పేసి బంధాలకు విలువనిచ్చి ఉన్న బంధాలను దగ్గర చేసుకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషంలాగా మారవచ్చు. ఇప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఇంకెన్ని రోజులని నేను ఈ రిలేషన్షిప్లో దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇక థర్డ్ పార్టీ అంటే ఆల్రెడీ మీ పర్సన్కి వేరే రిలేషన్ ఉందని ఇక్కడ థర్డ్ పార్టీకి తెలుసు, థర్డ్ పార్టీకి వేరే రిలేషన్ ఉందని తెలిసి దూరం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు తెలిసినప్పటికి కూడా ఆ రిలేషన్ని బ్రేక్ చేసి ఆ రిలేషన్ బ్రేకప్ అయ్యిందని మీ పర్సన్ చెప్తున్నారు. మీ పర్సన్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటే మీ పర్సన్ ఏం చెప్తున్నారు, లేదు నువ్వు అనుకుంటున్న రిలేషన్ నాలో లేదు, నువ్వు అనుకుంటున్న రిలేషన్కి నేను చాలా రోజుల్లో దూరం అయిపోయాను, లేదు నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నాకు అన్నీ, నువ్వు లేకపోతే నాకు బ్రతికే లేదు, నువ్వు నీతో ఉన్న నా బంధం ఏదైనా పర్వాలేదు, నీతోనే నా జీవితం, మనం బాగుందాం అని మీ పర్సన్ అంటే ఎవరైతే వీడియో చూస్తున్న మీకు చెప్తున్నా, మీ పర్సన్ చెప్తున్నారు. అక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి చెప్తున్నారు. అక్కడ థర్డ్ పార్టీ ఏమంటుంది, మీ పర్సన్ థర్డ్ పార్టీ చుట్టుప్రక్కల వాళ్ళ కానీ వాళ్ళ ఈ కుటుంబంలో కానీ మాటలు పడలేక ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఏంది, ఇంకా ఇక్కడే ఉండడం ఏంటి అంటే నీకంటూ లైఫ్ లేదా, నీకంటూ ఏది లేదా, నువ్వు ఇన్ని రోజులు ఏ పర్సన్ని దూరం పెట్టావో ఆ పర్సన్ దగ్గరికి అవకాశం వస్తే వెళ్ళిపోవచ్చు, ఇక్కడ మా దగ్గరే ఉండాలని ఏమీ లేదు అని చెప్పేసి కొన్ని వాళ్ళ కుటుంబంలో ఘర్షణ జరుగుతుంది ఆల్రెడీ. వాళ్ళ కుటుంబంలో అలా జరగడం, అది వాళ్ళకి ఏం జరుగుతుంది, అలా జరగడం కోసం అక్కడ థర్డ్ పార్టీ ఏం చేస్తుంది, రైట్ టైం కోసం ఎదురు చూస్తుంది. దేని రైట్ టైం కోసం అంటే ఆల్రెడీ థర్డ్ పార్టీకి తెలుసు, ఏమని తెలుసు, అక్కడ తన పర్సను ఇంకొక పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారు, ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు, ఆల్రెడీ వేరే ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరితోనో ఉన్నారు అని తెలుసు. ఉన్నప్పటికి కూడా కొంతమంది కోర్టు కేసులు నడుస్తున్నాయి, దాంట్లో రిజల్ట్ అంటే దాంట్లో జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఆ జడ్జిమెంట్ ఎట్లొస్తుందా భగవంతుడు అని జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు. ఆ జడ్జిమెంట్ కోసం మంచి విలపైన మ్యాచ్ మంచి టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఓకేనా? అయితే ఎంత ఎదురు చూస్తుంది అంటే థర్డ్ పార్టీ చాలా ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుంది అంటే థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ రియలైజేషన్ అయ్యి మీ పర్సన్ నుంచి అక్కడ ఏ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి రావాలని తను చాలా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, బ్లాక్ మెయిల్ కావచ్చు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కావచ్చు. అంటే ఆ బంధంలో మన బంధం ముందుకు తీసుకెళ్దాము, నువ్వు అదర్ రిలేషన్లో ఉన్నావు, ఇలా అదర్ రిలేషన్లో ఉండడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కొన్ని పట్టింపులు కొన్ని షరతులు పెట్టి మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని అలా లోబర్చుకోవడం అనేది జరుగుతుంది. అలా లోబర్చుకొని అందరిలో ఆనందంగా ఉందాము ముందురాగా మనము అని చెప్పేసి మాట ఒకరికొకరు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీ పర్సన్ గురించి చెప్తున్నా వినండి క్లియర్గా. ఇప్పటివరకు థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ కోసం చెప్పాను. ఇప్పుడు మీ పర్సన్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మీ పర్సన్కి చెప్తున్నా. మీ పర్సన్ ఇక్కడ రెండు విషయాలల్లా ఎటు తన
ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే ఏది నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. 2 నా కళ్ళే. అంటే 2 నా కళ్ళే. ఏ కన్నీటిని పొడుచుకున్నా గూడా ఒక కన్ను కనిపించకుండా పోతుంది. ఒక కన్ను గుడ్డిదవుతు ఒక కన్ను లేకుండా మిగిలిపోతాను. అలాంటప్పుడు ఈ 2 నా కళ్ళే అయినప్పుడు నేను ఏ దాన్ని పోగొట్టుకోవాలి? దేన్ని నేను దక్కించుకోవాలి? అంటే ఇప్పుడు నాకు మొన్నటి వరకు దూరమైన బంధం దగ్గరవుతున్నందుకు సంతోషించాలా? ఉన్న బంధాన్ని దూరం చేసుకుంటున్నందుకు నేను బాధపడాలా? లేకపోతే దేని విషయంలో సంతోషించాలి? దేని విషయంలో బాధపడాలి? అని మీ పర్సన్ చాలా ఏ సమస్యకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం గాక ఒక మొండి పట్టుదలగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఏది జరిగితే అది జరుగుతది. చూద్దాం ఈ బంధం ఎలా ముందుకెళ్తుంది. అంటే అంటే ఈ పర్సన్‌కి నేను బందీ అయిపోతానా? లేదంటే ఉన్న పర్సన్‌ని దూరం చేసుకుంటానా? చేసుకోనా? నాకైతే ఉన్న పర్సన్‌ని నేను దూరం చేసుకోవడం ఇష్టం లేదు. అంటే ఇప్పుడు మీరెవరైతే వీడియో చూస్తున్నారో వారికి చెప్తున్నా. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడం మీ పర్సన్‌కి ఇష్టం లేదు. అట్లని ఆ రిలేషన్ దూరం చేసుకోవడం మీ పర్సన్‌కి ఇష్టం లేదు. ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉండాలనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. అలాంటి మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఇలా ఆలోచిస్తూ చాలా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు. అంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పేషెన్సీగా ఉంటున్నారు. చాలా ఇగ్నోర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇగ్నోర్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ మిమ్మల్ని అంటే చూసే మిమ్మల్ని దూరం చేసుకోవాలంటే తనకిష్టం లేదు. మీ పర్సన్‌కి ఇష్టం లేదు. అక్కడ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి బందీ కావడానికి మీ పర్సన్‌కి ఇష్టం లేదు. మీ దగ్గర ఏదో కొన్ని మాటలలో మాట్లాడుతున్నారేమో కానీ మీ పర్సన్‌కైతే చాలా వరకు అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పదు. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం అయితే ఖచ్చితంగా తప్పదు. కష్టమో, నష్టమో థర్డ్ పార్టీ నుంచి ఎంత తప్పించుకుందామని ప్రయత్నాలు చేసినా గానీ థర్డ్ పార్టీ నుంచి తప్పుకోలేరు. ఎందుకంటే థర్డ్ పార్టీ సంథింగ్ బ్లాక్ మ్యాజిక్‌గా ఏదో చేసింది. ఆల్రెడీ బ్లాక్‌మెయిల్ అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది, డామెయిల్ అయిపోయింది. అన్నీ డ్యామేజ్ గూడా అన్నీ అయిపోయినాయి. కాబట్టి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ 2 రిలేషన్ అంటే ఈ 2 రిలేషన్‌ల మధ్య ఏం చేయాలో అర్థం కాక మీ పర్సన్ చాలా చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు బర్డెన్ ఫేస్ చేస్తున్నారు? మరక్కడ థర్డ్ పార్టీ అంటే వెల్కమ్ బోర్డ్ పెట్టింది. వెల్కమ్ రమ్మంటుంది కదా! మరి ఇంకేంటి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళొచ్చు గదా! కానీ మీ పర్సన్‌కి అక్కడ థర్డ్ పార్టీ ఓన్లీ ఒక బంధం, ఒక రిలేషన్ కోసం మాత్రమే రమ్మంటుంది. తనలో ఉన్న మనస్ఫూర్తి ప్రేమైతే లేదక్కడ థర్డ్ పార్టీ దగ్గర. ఇక్కడ చూసే మీ దగ్గర హానెస్ట్‌గా ప్రేమ ఉంది. జెన్యూన్‌గా లవ్ అయితే మిమ్మల్నే చేశారు. మీ పైననే ప్రేమ ఉంది. మీరంటేనే ఇష్టం. మీరు చూసే కేరింగ్, మీరు అమ్మ లాంటి ప్రేమ, అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ములు, ఫ్రెండ్సు, ఎనిమీస్ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ మీరే తనని చూసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి మీ పర్సన్‌కి ఎందుకో ముందడుగు రావట్లేదు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి వెనకడుగేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉన్నారు మీ పర్సన్. ఎందుకంటే 2 సమస్యల మధ్య జగ్గులవుతున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉన్నారు. మరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సడన్‌గా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తున్నారు. నిద్రలో కూడా ఏడవడం కూడా జరుగుతుంది. ఎందుకు నేను ఇలా అనుకోలేదు. అంటే నా బంధంలో ఇలాంటి మార్పులొస్తాయి. ముందే నాకు ఈ బంధం ఇలా జరుగుతుందని తెలిస్తే నేను ఇట్లాంటి ఎవరిని ఇంకొకరిని బాధపెట్టి ఉండేవారిని కాదు. ఇంకొకరిని బాధ పెట్టడం వల్ల నాకేమొస్తది? ఏం రాదు. అలా అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు. గట్లనే మీ పర్సన్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో అయితే ఉన్నారండి. ఇదివరకు ఉన్నంత మనీ గావచ్చు, స్టేటస్ గావచ్చు, విలువ గావచ్చు, మనసులో హ్యాపీనెస్ గావచ్చు, ఏదైనా గావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి లాస్. అన్నీ లాస్ ఆఫ్‌లోనే ఉన్నారు. మీ పర్సన్ అసలు ఏ రకంగా గూడా హ్యాపీగా లేరు. ఇటు మిమ్మల్ని వదులుకోవాలా, బంధానికి దగ్గరవ్వాలా, ఇటు మీ బంధంకి దగ్గరవ్వనా, అటు ఆ బంధంకి దగ్గరవ్వనా. మళ్ళీ ఈ బంధాల విషయం పక్కన పెడితే, ఇక్కడ ఏ బంధాన్ని నడపాలన్నా ముందుగా కావాల్సింది మనీ. ఆ మనీ కోసం చాలా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఎంత కష్టపడ్డా ఇటు మనీ కోసం కష్టపడాలి, ఇటు బంధం కోసం కష్టపడాలి, ఇటు మీకోసం మీరెవరైతే చూస్తున్నారో ఆ రిలేషన్‌ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఈ 3 అంటే ఈ ఆలోచన అన్నిట్లల్లో గూడా స్ట్రక్ అయిపోతున్నారు.
మార్పులు ఏమైనా వచ్చాయా మీ పర్సన్లో అంటే వచ్చాయి మార్పులు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీకి బందీ అయిపోతున్నారు, అక్కడ ఉన్న బంధానికి దగ్గర అవుతున్నారు. మిమ్మల్ని దూరం అయితే చేసుకోవాలని అయితే లేదండి, ఓకేనా. మీ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోతున్నారు. మీ ప్రేమ, మీ ఆపేక్ష, మీరు చూపించిన అన్నీ తనకి గుర్తుకొస్తున్నాయి. సరే, ఓకే. ఇప్పుడు ఒకవేళ మీ పైన అయితే చాలా ప్రేమ ఉందండి. మీరు ఎవరైతే చూస్తున్నారో వారిపైన చాలా ప్రేమ అయితే ఉంది. గట్లనే థర్డ్ పార్టీ మీద ప్రేమ లేదా అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్కి వెళ్తే వాళ్ళకు అక్కడ ఉన్న కొన్ని బంధాలతోటి హ్యాపీగా ఉండగలుగుతాను అని వారు అనుకుంటున్నారు. గట్లా అని చెప్పేసి థర్డ్ పార్టీ రిలేషన్షిప్కి వెళ్ళడానికి మీ పర్సన్లో మార్పులు అయితే వచ్చినాయండి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో బందీ అయిపోతున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్ వైపు ముందడుగు వేస్తున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ దగ్గరికే వెళ్ళడానికి ముందుగా ఉన్నారు. మా భగవంతుణ్ణి మొక్కుకుంటున్నారు. ఏది జరిగితే అది జరుగుతుంది, నా జీవితం ఎలా ముందుకెళ్తే అలా ముందుకెళ్తుంది, భగవంత అంతా శివయ్య నువ్వే దిక్కు, ఏది చేసినా నిన్ను దాటి నేను ముందుకు వెళ్ళలేను, నువ్వు ఏది నాకు లైఫ్లో ఇచ్చినప్పటికీ కూడా అది నీ ప్రసాదంలో స్వీకరిస్తాను శివయ్య అనుకుంటూ మీ పర్సన్ అయితే ముందడుగైతే వేస్తున్నారు. మరి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎన్ని రోజులు ఉంటారు? ఆ మీ మీ పర్సన్లో వచ్చిన మార్పులు థర్డ్ పార్టీ వైపు మల్లుతున్నాయి, ఓకేనా. ఎందుకంటే అక్కడ బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ మెయిల్ ఏదో జరిగింది. ఈ రెండిట్లో కాకుండా సమాజం కోసమైనా థర్డ్ పార్టీ దగ్గర ఉండక తప్పదు. మన సమాజం కోసమైనా, సమాజాన్ని గౌరవించడం కోసమైనా కానీ మీరు చూసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, చూసేవారు ఒకవేళ ఎక్కువ మట్టుకు నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, సెకండ్ రిలేషన్షిప్ అయి ఉండాలి. మీరు ఎవరైతే చూస్తున్నారో చూసేవారికి ఎక్కువగా ఈ రిలేషన్షిప్ అనేది సెకండ్ అంటే థర్డ్ పార్టీ అంటున్నాను. అప్పటి నుంచి చూసే వాళ్ళ రిలేషన్షిప్ మీది సెకండ్ అయితే అక్కడ బంధానికి బందీ అయిపోతున్నారు అంటే వీరికి సంబంధించిన రిలేషన్ అంటే వారి పిల్లలు కావచ్చు, వారి పరువు ప్రతిష్ట కావచ్చు, అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉండిపోయాయి. వారి బంధాలకు, వారి పరువు ప్రతిష్టకు భిన్నంగా నడుచుకోలేరు. కాబట్టి అందుకని చెప్పేసి సమాజం కోసమైనా ఆ బంధాన్ని దగ్గర తీసుకోవడం అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. గట్లని మీ మీద ప్రేమ లేదంటే మీ మీద ఉంది. ఎందుకంటే మీరు చూపించిన కేరింగు, మీరు చూపించిన ప్రేమ అన్నీ కూడా ఒక తల్లిలాగా, అంటే కన్న తల్లి కంటే ఎక్కువ మీరు చూశారు. సెకండ్ రిలేషన్షిప్లో ఉన్నప్పటికి కూడా అన్ని బంధాలకి అర్థం నేర్పించింది మీరు, అన్ని బంధాలను చూపించింది మీరు, అన్ని ప్రేమ, ఆప్యాయత, ఆపేక్షలు అన్నీ చూపించింది మీరు. కాబట్టి మీ పర్సన్ అక్కడికి వెళ్ళినప్పటికి కూడా అక్కడ బాధపడతారు, ఏమీ సుఖంగా ఉండలేరు. ఒక జనాల కోసమో, ప్రజల కోసమో తన బంధాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడికి మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. మీ పర్సన్లో మార్పులు రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ జనాలు, తనతో ఉన్న బంధం, ఆ బంధంతో వచ్చిన రిలేషన్షిప్స్ ఇలాంటివి, అంటే వారి కుటుంబం కోసం కావచ్చు, వారి కోసం కావచ్చు, మిమ్మల్ని కాదనుకొని ఒక ముందడుగులు వేస్తున్నారు. ఎందుకంటే మీ సెకండ్ రిలేషన్షిప్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. కొంతమంది మొదటి రిలేషన్షిప్ అయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మొదటి రిలేషన్షిప్లో కూడా స్టెబిలిటీ అనేది లేకపోవడం వల్ల కూడా అక్కడ సెకండ్ రిలేషన్షిప్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే థర్డ్ పార్టీ అలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎవరు మీ ఇద్దరి మధ్యలో వచ్చినా వారు థర్డ్ పార్టీ అవుతారండి. మీ ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా థర్డ్ పార్టీయే. ఫస్ట్ రిలేషన్ వచ్చిన థర్డ్ పార్టీయే, సెకండ్ రిలేషన్షిప్ వచ్చిన థర్డ్ పార్టీనే అండి. మీరు ఎలా ఆలోచిస్తే చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అయితే మరికొద్ది రోజులలో మీ పర్సన్లో వచ్చే మార్పులు చూడబోతున్నారు. అంటే మీ పర్సన్లో కొన్ని వెలుగెత్తే మార్పులు చూస్తున్నారు, ఓకేనా. ఆ మార్పులు ఎలా ఉంటాయంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉండలేరు. మీరు పదే పదే గుర్తుకొస్తారు. మీరే కావాలంటున్న తన మనసు. అలా అని చెప్పేసి మీకు దగ్గర ఉందాము అంటే ఉండలేని వారి మనసు. నిజంగా నలిగిపోతున్నారు ఇద్దరి మధ్యలో, ఈ రెండు బంధాల మధ్యలో. మీ పర్సన్లో వచ్చిన మార్పులు ఏంటంటే ఈ రెండు బంధాల మధ్యలో ఏ బంధంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ బంధంలో ఉండడం వల్ల మీ పర్సన్ చాలా చాలా తన మనసు బ్రేకప్, అంటే తన మనసు అయితే అస్సలు బాగుండట్లేదు, నిద్రపోవట్లేదు, అసలు హ్యాపీనెస్ అనేది పూర్తిగా కోల్పోతున్నారు. ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్సే ఉన్నాయి, అన్ని కష్టాలే ఉన్నాయి. మరి ఇంకెప్పుడు సంతోషం వస్తుంది అంటే
మీ మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా తను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీరెవరైతే చూస్తున్నారో వారిని తలుచుకున్నప్పుడు మీలో మీ బంధాన్ని, మీతో ఉన్న ఆ రిలేషన్‌ని గాని తను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉంటూ అక్కడ ముందుకెళ్తున్నాను అని అనుకుంటున్నారు. కానీ ఈ బంధం ఎంతవరకు నిలబడుతుంది? ఎంతవరకు నిలుస్తుంది చూద్దాం. కానీ మీ పర్సన్ ఇప్పుడైతే థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ బంధాలకు కొత్త మురిపం ఇత్తడి పోగు. ఏదైనా సరే కొత్తలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. పెళ్ళైన కొత్తలో బాగుంటుంది. సెకండ్ రిలేషన్‌షిప్ పెట్టుకున్న కొత్తలో బాగుంటుంది. ఏదైనా సరే పచ్చడి పెట్టినప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. ఆ పాత పడ్డ కొద్దీ ఆ పచ్చడి గూడా తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. గట్లనే మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ దగ్గర వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారు. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా వెళ్ళలేదు. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి ముందడుగులేస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళారు. రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. గట్లనే మీ రిలేషన్‌షిప్ కూడా బ్రేక్ కావద్దు. మీ బంధంలో ఉన్న ఒక స్టెబిలిటీ ఉండాలని కోరుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్‌షిప్‌కి తిరిగి వచ్చి తాను గీసుకున్న ఒక ప్రపంచానికి తానే అన్నట్టు ఖచ్చితంగా గిట్ల బాధపడుతున్నారు మీ రిలేషన్‌షిప్‌కి. మిమ్మల్ని ఒక ఒక మిస్ ఇండియా అనుకుంటున్నారు. తాను గీసుకున్న ప్రపంచంలో తానే నివసిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ప్రపోజల్ అయితే ఉంది. అంటే అక్కడ థర్డ్ పార్టీకి చెప్పాను కదా! రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. థర్డ్ పార్టీ కోసం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. థర్డ్ పార్టీ బంధంలో నిలిచి ఉండాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే మర్చిపోలేదు. హానెస్ట్‌గానే ఇష్టపడ్డారు. కొన్ని ఇష్టాలైనప్పటికి గూడా నిజంగా చెప్తున్నా, మీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కొన్ని ఇష్టం ఉన్న, ప్రేమ ఎంత ఉన్నప్పటికి గూడా కొన్ని బంధాలకు కట్టుబడి ఉన్నప్పుడు, ఆ బంధాలకు మించి ప్రవర్తించడం అనేది సృష్టికి విరుద్ధంగా నడవడం మంచిది కాదు. సృష్టికి విరుద్ధంగా నడవడం మంచిది కాక, మీ ఆ బంధం మీ మీ పర్సన్‌లో వచ్చిన మార్పులేందంటే, ఆ బంధానికి దగ్గరైపోతున్నారు. గట్లనే ఎన్ని రోజులు దగ్గరవుతారు చూద్దాం. మరి నెక్స్ట్ కంటెంట్‌లో మళ్ళీ ఇదే టాపిక్ కోసం మళ్ళీ ఒక కంటెంట్ చేస్తాను. ఆ కంటెంట్ మీద మీరు కరెక్ట్‌గా ఈరోజు ఎండ్ అయిన ఈ కంటెంట్‌ని మళ్ళీ మీరు చూసుకోవచ్చు. ఓకేనా అండి? ఓకే. మనం ఏంజెల్ డెక్స్‌నైతే అడుగుదాం. చెప్పాను గదా! మీ పర్సన్‌లో వచ్చిన మార్పులు, మీ బంధంలో ఉన్న మార్పులు చెప్పాను గదా! మీ బంధంలో వచ్చిన మార్పులు, మీ పర్సన్ ఎందుకు మారిపోయారు అన్నీ చెప్పాను గదా! ఎందుకు మారిపోయారంటే చెప్పాను. సిట్యుయేషన్ అలాంటిది. మారిపోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మారారు. ఓకే. ఏంజెల్ డెక్స్‌ని అడుగుదాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్లీజ్ డివైన్. ఓకేనా? మీ ఇంట్యూషన్, మీరు చూసేవారు మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది. ఓకేనా? లేటెస్ట్‌గా యువర్ లేటెస్ట్ ఇంట్యూషన్ అసలు కొత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏదైనా సరే మీ బంధం కోసం బాధపడుతుర్రా? మీ పర్సన్ కోసం ఎందుకు బాధపడుతుర్రు? అస్సలు బాధపడొద్దు. సంతోషంగా ఉండండి. ఏదైనా సరే ఇంకా భగవంతుడు ఆ పరమశివయ్య కావచ్చు, ఆ డివైన్ కావచ్చు మీకు మంచి చేస్తుంది. ఓకేనా? ఆ మంచి జరిగితే దాన్ని స్వీకరించడానికి మీరు రెడీగా ఉండండి. ఓకే. ఓకే. ఏదైనా కానీ పాజిటివ్‌గా థింక్ చేయండి. నెగెటివ్‌గా థింక్ చేయకండి. ఓకేనా? మీకు రీసొల్యూషన్ అనేది దొరుకుతుంది. సొల్యూషన్ ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాడు. ట్రస్ట్ నమ్మండి. ఓకేనా? 4 కార్డులలోనే మీ జీవిత చరిత్ర బయటపడిపోయింది. ఓకేనా? ట్రస్ట్ నమ్మనట నమ్మురి. ఓకేనా? ఓకే. థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌కి మరి ఎప్పుడు మీ పర్సన్ ఇంకా వెళ్ళలేదు. వెళ్తున్నారు. మారడానికి గల కారణం థర్డ్ పార్టీ. మీ బంధంలో స్టెబిలిటీ ఉందా అంటే ఉంది. మీ బంధంలో స్టెబిలిటీ లేదని నేను చెప్పను, ఉంది. కానీ మీ బంధంలో కూడా మార్పులు రావడానికి గల కారణాలు, మీ పర్సన్ మారడానికి గల కారణాలు, ఎందుకు మారారు కారణం చెప్పాను. సరే థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ వచ్చింది. మరి థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు వెళ్తారు? ఇంకా ఎన్ని రోజుల సమయం ఉంది? ఆల్మోస్ట్ మీకు చాలా దూరం అయిపోతున్నారు మీ పర్సన్. చాలా దూరం పెడుతున్నారు మిమ్మల్ని. ఓకేనా? కనీసం టైంకి తిన్నావా? లేదా? ఏం చేస్తున్నావు? ఏంటి? అని అడగట్లేదు ఇక్కడ మీ పర్సన్. మీరు ఏమైపోయినా పట్టించుకోవడం లేదు. మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు మీ పర్సన్‌కి లేదు. ఎందుకు లేదు? అర్థమవుతుంది కదా! థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి లేదు. ఓకే అండి. ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మీ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయితే వెళ్ళిపోతున్నారు. మూవ్ ఆన్ అయితే అయిపోతారండి. వెళ్ళిపోతారు అని చెప్పాను కదా! మీరెవరు బాధపడొద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ పర్సన్ వచ్చేసి వాస్తవానికి
మీ బంధంలో అంటే మిమ్మల్ని తిన్నావా, ఏం చేస్తున్నావు, కాల్ ఆర్ మెసేజ్ కానీ ముందులాగా లేవు, చాలా మారిపోయారు. మార్పు గల కారణం అదే అండి. ఓకే, 3 2 మళ్ళీ 3 మళ్ళీ 2 త్రీ టైమ్స్ వచ్చిందండి. చూడండి ఎవరికి వచ్చిందో 3 టైమ్స్. ఓకేనా, ఏంజల్ డెక్ చూసినా అయిపోయింది. ఆల్ఫాబెట్స్ చూద్దాం, మరి ఇందులో మనకు ఎవరు కనిపిస్తారో చూద్దాం. ఓకే, ఆర్ ఏ పి ఎం ఎక్స్ ఎఫ్ యు సి టి యు ఈ డబ్ల్యూ కే జెడ్. ఇలాంటి ఇందులో అన్ని రాశుల వారు వర్తిస్తారండి. ఈ రాశి వర్తిస్తుంది, ఆ రాశి వర్తిస్తుంది, ఈ 3 గా 3 అని నేను చెప్పా. ఎందుకంటే జనరల్ రీడింగ్ ఇది, ప్రతి ఒక్కరు చూస్తారు. అన్ని రాశుల వారికి ఈ వీడియో అనేది వర్తిస్తుంది. మీ పర్సన్ అయితే మారారు, ముందులో ఉన్నంత మిమ్మల్ని మీద కేరింగ్ అయితే లేదు. ఆలోచించుకోండి, మీరు కూడా కొంచెం స్టాండర్డ్గా ఉండండి. మీ బంధం దూరం అయిపోతున్నందుకు బాధపడద్దు. మీరు ఇంకా సంకల్పం పెట్టుకోండి, మీకు మస్తు జీవితం ఉంది, మీకు ఇంకా చూడాల్సింది చాలా ఉంది. మీరు ఇక్కడనే స్టాప్ కావద్దు. అట్లా అని చెప్పేసి ఇంకో బంధాన్ని వెతుక్కోమని నేను చెప్పట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఉన్నారు, మీరు నమ్మిన వారు ఉన్నారు. వారి కోసమే మీరు బాధపడద్దు, ఏడవద్దు, చూడవద్దు. ఎవరు మీ లైఫ్లో ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవారు పోతారు. ఉన్న వాళ్ళకి చోటిస్తారు, లేని వాళ్ళకి తొవ్విస్తారు. ఓకేనా, ఉండడానికి ఇల్లు ఉంటుంది, వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోండి. మీ ఫోకస్ మీరు ఏదైనా ఉంటే మీ కెరియర్ మీద పెట్టండి, మీరు ఎలా ముందుకు వెళ్ళాలని పెట్టండి. గుడ్డిగా ఇన్ని రోజులు నమ్మిన దానికి, మీకు జరిగిన సన్మానానికి ఇది బాగా దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో గట్టిగా ఆలోచించండి. లోన్లీగా ఉండండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అద్దం ముందు నిలబడి మీకు మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే మీరు ఎందుకు ఇలా మీ పర్సన్ అంటే మీ పర్సన్ అలా మారడానికి కారణాలు అన్నీ మీకు తెలిసిపోయాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ జీవితం ఎటు వెళ్ళాలి, మీరు ఏది చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి రండి. ఓకేనా, ఈ వీడియో మీకు ఎంతవరకు అయితే నచ్చిందో ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కామెంట్ ఆర్ లైక్ ఇవ్వండి. ఇంకోటి ఇంగ్లీష్లో వస్తుంది, ఆ ఇంగ్లీష్లో వచ్చేదాన్ని అక్కడ మీరు వీడియో చూస్తున్నప్పుడు పైన 3 డాట్స్ కనిపిస్తాయి, సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్తే లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది. తెలుగు నొక్కండి, మీకు పూర్తిగా తెలుగులోనే వస్తుంది. యూట్యూబ్ అనేది కొంచెం అప్డేట్ అయ్యింది కాబట్టి ఇంగ్లీష్కి కన్వర్ట్ అయ్యిందండి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరికైనా ఇంగ్లీష్ వస్తే మాత్రం అలాంటిది మీరు సెట్టింగ్ చేసుకోండి. ఓకేనా, ఓకే అండి. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నా పైన ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోకండి. ఓకేనా, అందరికీ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.